1 Thessalonians chapter 5 from verses 15. ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికైనను చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకని ఎడల ఒకడును మనుష్యులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. ఎడతెగక ప్రార్థన చేయుడి. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈలాగు చేయుట యేసుక్రీస్తు నందు మీ విషయములో దేవుని చిత్తము. విశ్వాసులంగా దేవుని చిత్తాన్ని మనం తెలుసుకోవాలి అని కోరుకుంటుంటాం. దేవుని దగ్గరకు ఇనీషియల్గా వచ్చినప్పుడు చాలాసార్లు మన కోరికలు, మన ఆశలు, మన ఆశయాలు నెరవేర్చుకోవడం కోసం వస్తాం. దేవా, ఈ వ్యాధి తగ్గించు, లేకపోతే నా కుటుంబంలో ఈ మేలు చేయి, ఈ పరిస్థితిలో ఒక మార్పు తీసుకురా, నాకు ఇది కావాలి, నాకు ఇవ్వు అని అడగడానికి దేవుని వద్దకు వస్తాం. అయితే విశ్వాస జీవితంలో మనం ఎదుగుతున్న కొలది నా ఇష్టం కాదయ్యా నీ చిత్తమే అనే ప్రార్థన మనం చేయడం ప్రారంభిస్తాం. అంటే మన ప్రార్థనలో మార్పు వస్తుంది. వీ స్టార్ట్ ప్రేయింగ్ డిఫరెంట్లీ. ఎందుకంటే మన ప్రణాళికల కంటే, మన ఆలోచనల కంటే దేవుని ఆలోచనలు ఉన్నతమైనవని మనం తెలుసుకుంటాం. కనుక ఆత్మలో మనం ఎదుగుతూ ఉన్నప్పుడు, దేవునిలో మనం బలపడుతున్నప్పుడు మనం ప్రార్థించే విధానంలో కొన్ని మార్పులు కలుగుతాయి. యేసుక్రీస్తు ప్రభు కూడా తన శిష్యులకు పరలోక ప్రార్థన నేర్పిస్తూ, పరలోకమందు నీ చిత్తం ఎలా జరుగుతుందో భూమి మీద కూడా నీ చిత్తం అలాగే నెరవేరును కాక అని ప్రార్థన చేయండి అని తన శిష్యులకు నేర్పించాడు. అయితే దేవుని చిత్తం ఏంటి? వాట్ ఈస్ గాడ్స్ విల్? మన విషయంలో దేవుని చిత్తం ఏంటి అనే ప్రశ్నకు చాలా స్ట్రెయిట్గా 4 ఆన్సర్స్, 4 జవాబులు 1 తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం నుండి మనం చదివిన మాటలలో 4 అంశాలు అక్కడ వ్రాయబడ్డాయి. విశ్వాసులంగా, రక్షణ పొందిన దేవుని బిడలంగా, క్రీస్తు సంఘంలో చేర్చబడిన వారంగా మన పట్ల దేవుని ఉద్దేశము, దేవుని సంకల్పం ఏంటి అంటే ఎల్లప్పుడూ, ఎడతెగక, ఆల్వేస్ 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 అని 4 విషయాలు రాయబడ్డాయి. ఆ 4 విషయాలు ఏంటో ఒకసారి చూసుకుందాం. ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. డూ వాట్ ఈస్ గుడ్ ఆల్వేస్. మేలైనది ఎల్లప్పుడూ చేయాలంట. మనకి ఎలా ఉంటుందంటే కొన్నిసార్లు మనకి మేలు జరిగితే మనం ఎప్పుడు మేలు చేయాలనుకుంటాం. కొన్నిసార్లు మేలైనది అనుసరిస్తున్నప్పుడు ఏదైనా మనకి ఇబ్బంది కలుగుతుంటే మన మనసు వెనకకి లాగుతూ ఉంటుంది. నువ్వు మేలైన దానిని అనుసరించినందుకు నీకేమొచ్చింది ప్రయోజనం? నీకేమొచ్చింది ప్రతిఫలం అని. దేవుని మార్గం మేలైన మార్గం. దేవుని మార్గంలో నడిచేవారు మేలుకరమైన కార్యాలే చేస్తారు. వారికి మేలుకరమైన కార్యాలు, ఇతరులకు మేలుకరంగా వారు నడుచుకుంటారు. సో నీ జీవితంలో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ ద అవుట్కమ్ ఇస్, నువ్వు చేస్తున్న మంచి కార్యాలకు నీవు మేలైన మార్గాన్ని అనుసరించి మేలైన కార్యాలు చేస్తూ ముందుకు వెళ్తున్నప్పుడు ఒకవేళ ఏదైనా ఇబ్బందులు వచ్చినా, అవాంతరాలు వచ్చినా మేలైన దానిని ఎల్లప్పుడూ మనము అనుసరించి నడుచుకొనుట దేవుని చిత్తం. అంటే సింపుల్గా చెప్పాలంటే మనకు అవుట్పుట్ ఏమొస్తుందో ఆలోచించకుండా రైట్ థింగ్ని చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. అంటే నాకు ప్రతిఫలం ఏమొస్తుంది, ప్రయోజనం ఏం కలుగుతుంది, నేను చేసిన మేలుకు నాకు తిరిగి ప్రతిమేలు జరిగిందా, నేను మేలైన మార్గాన్ని అనుసరిస్తున్నందుకు నాకు మేలు కలుగుతుందా లేదా అని చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మంచి విత్తనాలు విత్తుకుంటూ వెళ్తే మంచి పంటే వస్తుంది కదా. మంచి కార్యాలు చేసుకుంటూ వెళ్తే నీవు చేసిన మేలుకు ప్రతిగా దేవుడు నీకు మేలే చేస్తాడు కదా. మేలైన దానిని నీవు అనుసరించినప్పుడు పరలోకమందున నీ తండ్రికి ఒక కుమారునిగా, కుమార్తెగా నీవు తగినట్లుగా జీవిస్తున్నట్లు, నీవు ఎంచుకున్న మేలైన మార్గాన్ని బట్టి, నీవు చేస్తున్న మేలైన క్రియలను బట్టి దేవుడు నీకు మేలు ఖచ్చితంగా చేస్తాడు, ఒకవేళ ఆ మేలు ఆలస్యమైన. కనుక దేవుని బిడలంగా మనము మేలైన దానిని అనుసరించాలి.